నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిర ధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడు శ్రీయేసుడు. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క ప్యాషన్ వీక్లో, హోలీ వీక్లో 2వ దినము, హోలీ ట్యూస్డే, 2వ మంగళవారంలో మరి ఏం జరిగిందో మనం చూస్తున్నాము. ఈ పరిశుద్ధ మంగళవారమున మరి యేసు ప్రభు చేసినటువంటి కార్యం మనము ధ్యానించబోచున్నాం. దేవుడు మనకిచ్చిన వాక్య భాగం మత్తయి సువార్త 21వ అధ్యాయం 23వ వచనము. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడుగగా, దేవుడి వాక్యం దీవించును గాక. When he was come into the temple, the chief priests and the elders of the people came unto him as he was teaching, and said, By what authority dost thou these things? And who gave thee this authority? May the Lord bless this word. ఈ యొక్క టాపిక్ ఏంటంటే, జీసస్ వాజ్ క్వశ్చన్ హిస్ అథారిటీ. యేసు ప్రభు యొక్క మరి అధికారమును ప్రశ్నించబడినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన మరి దేవాలయంలోనికి వచ్చి ఆయన బోధించుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్నారు, నువ్వు ఏ అధికారముల వల్ల ఈ కార్యములు చేయుచున్నావు? యేసు ప్రభు మరి 33.5 సంవత్సరములు ఆయన ఈ లోకంలో జీవించాడు. ఆ తర్వాత 3.5 సంవత్సరములు ఆయన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఆయన చేసినటువంటి పరిచర్యలో మనం ఎన్నోసార్లు మనము ఈ యొక్క సువార్తల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు అనేక పర్యాయములు ఆయన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసినట్లుగా చూస్తున్నాము. ఎన్నో సూచక క్రియలను ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఏ మానవుడు కూడా ఈ లోకంలో చేయలేనటువంటి అద్భుతమైనటువంటి మరి స్వస్థతలను, ఆశ్చర్య కార్యములు ఆయన చేశాడు. నీటిని ద్రాక్షారసముగా మార్చినటువంటి దేవుడు, మరణించినటువంటి లాజర్ను 4వ దినమున మరి ఆయన సమాధిలో నుంచి లేపినటువంటి దేవుడు, కృంటి వారిని, గుడ్డి వారిని, మోగ వారిని, చెవిటి వారిని ఆయన బాగు చేసినటువంటి దేవుడు, పక్షవాయువు గల వారిని ఆయన బాగు చేసినటువంటి దేవుడు. అలాగే ఆయన ఎంతో అధికారముతో ఆ యొక్క దేవాలయంలో ఆయన బోధిస్తూ వస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు బోధిస్తున్నావే మరి లేదా ఈ అద్భుత కార్యములు చేస్తున్నావే, నీవు ఏ అధికారము వల్ల నీవు ఈ అద్భుత కార్యములు చేస్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చింది అధికారము? ఎవరికి ఇచ్చారు అధికారము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా యేసు ప్రభును ప్రశ్నించారండి. హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా చాలా ప్రశ్నలు వేస్తూ ఉంటాం యేసు ప్రభువుని. ఆయన చేసినటువంటి కార్యములు, మనకిచ్చిన జీవమును మర్చిపోతాము, ఆయన మనకిచ్చిన రక్షణ మర్చిపోతాము, ఆయన మన కోసం చేసిన త్యాగమును మర్చిపోతాము, ఆయన మనల్ని చూపిన ప్రేమను మర్చిపోతాము. వీటన్నిటిని మర్చిపోయి, ఏంటయ్యా నువ్వెందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు తీసుకొని వస్తున్నావు? నాకే ఈ సమస్యలు రావాలి, నేను ఎంతగా నీకు నమ్మకంగా జీవిస్తున్నాను, అయినప్పుడు కూడా ఇంకా ఎన్నిసార్లు నువ్వు నన్ను పరీక్షిస్తావయ్యా అని మనము ప్రశ్నలు వేస్తూ ఉంటామండి. ఇక్కడ కూడా ఆయనకు గొప్ప కార్యములు, ఆయన చేసినటువంటి మరి స్వస్థతలు, అద్భుత కార్యములు చేసిన తర్వాత కూడా అడుగుతాడు, నీకు ఎవడిచ్చాడయ్యా ఈ అధికారంను? అయితే యేసు ప్రభు అన్నాడు, యోహాను ఇచ్చినటువంటి బాప్టిజము దేవుని దగ్గర నుంచి వచ్చిందా, మనుషుల నుండి వచ్చిందా అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మనుషుల నుంచి వచ్చినదైతే మరి మీరు కూడా నమ్మొచ్చు కదా అని అంటారు. ఒకవేళ దేవుడి నుండి వచ్చిందైతే ఆయన ప్రవక్తను నువ్వు ఎలా నమ్ముతున్నావు అని అడుగుతారు. కాబట్టి వాళ్ళు అంటారు, నాకు తెలియదు అని అంటారు. అప్పుడు నేను కూడా ఎక్కడి నుంచి నాకు ఈ అధికారం వచ్చిందో నేను మీకు చెప్పను. మనం చాలాసార్లు ఇతరుల ప్రశ్నలు వేసేటప్పుడు ఒకవేళ ఆ ప్రశ్నలు ఎవరైనా మనకు వేస్తే మనం ఏం సమాధానం చెప్తాము అనే విషయాలు మన జ్ఞాపకం చేసుకునే ప్రశ్నలు వేయాలండి. ఆయన దేవాది దేవుడు, రక్షకుడు, మన కోసం ఆయన మరణించడానికి ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయనలో ఏ పాపం లేదు, ఏ యొక్క తప్పు లేదు, ఏ తప్పిదమ్మ కూడా ఆయన చేసినటువంటి వాడు కాదు. అయినప్పుడు కూడా మన కోసం ఆయన పాపముగా మార్చబడ్డాడు. మనకు శాపమును తీసివేయడానికి సిలువ మీద ఆయన బలియాగముగా తను తాను అర్పించుకున్నాడని. అటువంటి
దేవుణ్ణి మనం ప్రశ్నించే అధికారం మనకు ఏమాత్రం కూడా లేదండి. దేవుడు ఈ వాక్యం దీవించను గాక. మనం చూడండి, మనము దేవుడు చేసిన గొప్ప కార్యాలు మనము ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయనను గణపరచాలి. ఆయన ఇచ్చిన రక్షణ మనము పొందుకొని ముందుకు సాగాలని దేవుడు ఈ వాక్యం దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య ఉదయ సమయంలో ప్రభు నా తండ్రి పరిశుద్ధ మంగళవారం రోజున ప్రభ మీరు చేసిన కార్యములు ప్రభు నా తండ్రి మేము ధ్యానం చేస్తున్నాం యేసయ్య. అవును తండ్రి యేసయ్య ప్రభు నాయన, మరి నీవు దేని గురించి మరి ఈ యొక్క గొప్ప మరి అధికారంతో మరి బోధిస్తున్నావు? నీకు ఎవరిచ్చారు అధికారము ప్రభు నా తండ్రి? నీ యొక్క అధికారం ప్రభ ప్రశ్నించినప్పుడు యేసయ్య ప్రభ మరి వారి దగ్గర ప్రభ మీ యొక్క ప్రశ్నకు సమాధానం లేదు నాయన. అవును యేసయ్య, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి స్థానంలో మేము లేము యేసయ్య ప్రభ నా తండ్రి. నీ యొక్క గొప్ప కార్యం ప్రభనాథని మేము తలపయచ్చు ప్రభనాథని. నీకు నమ్మకంగా జీవించే కృపను మీరు మాకు దయచేయవలసిందిగా వేడుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.